యవనస్తులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు రక్షింపబడినారు. ఇదొక ఆత్మీయ యాత్ర, ఇదొక ఆత్మీయ ప్రయాణం. ఒక యుద్ధ భూమిలో మనము నిలబడి ఉన్నాం. ఒక సైన్యముగా మనము తయారై ఉన్నాం. యుద్ధానికి బయలుదేరబోతున్నాం. యుద్ధము చేయబోతున్నాం. అపవాదిని ఓడించబోతున్నాం. సాతానుని అనగద్రొక్కబోతున్నాం. పరుగు పందెములో నువ్వు నిలబడింది వెనకకు చూడడానికి కాదు, లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఆశ ఇచ్చలకు గురి కావడానికి కాదు. యవన ప్రాయములో ఉన్న దేవుని బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఆయన సొత్తుగా మార్చబడిన నీవు నీ అడుగులు ముందుకే వేయాలి. శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యవన బిడ్డ, నిన్ను ఆకర్షించే కొన్ని మాటలు, కొన్ని చూపులు నీకు కనబడుతుంటాయి. నిన్ను రమ్మని పిలిచేవారు వెనకాల నిలబడుతుంటారు. నిన్ను పడగొట్టడానికి, నీ మార్గాన్ని తొలగించడానికి, త్రోవల నుండి నిన్ను తప్పించడానికి, నీ భక్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసే వాళ్ళు వెనకాల నిలబడున్నారు. అలాంటివి నీ దృష్టికి కనబడినప్పుడు నువ్వు అడుగులు వెనకలకు వేయాల్సింది కాదు, నీ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలిగితే దేవుని రాజ్యమును నీవు స్వతంత్రించుకోబోతున్నావు. నీ దృష్టి యేసు వైపు మాత్రమే ఉండాలి. యవనస్తుడా, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నిన్ను దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చుకోబోతున్నాడు.